మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా భగవద్గీతలోని 16వ అధ్యాయం 17, 18 శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆత్మసంభావిత స్తబ్ధా ధనమానమాన్వితా యజంతే నామయజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం అని తెలియజేస్తుంది. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితా మమాత్మా పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకా అని తెలియజేస్తుంది. అంటే అసుర సంపత్తి కలిగినటువంటి జనులు ఏ విధంగా ఉంటారో అర్జునుడికి చెప్తూ ఉంది. ఎవరిలోనైనా ఇలాంటి గుణాలు ఉంటే మార్చుకునే అవకాశం ఉంది, మార్చుకోవచ్చు కూడా సాధనతో. కాబట్టి ఆ సంపద ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడూ కూడా తన ఆస్తిని సంపాదించేటటువంటి సంపాదనతో గర్వపడుతూ ఉంటారు, అహంకారంగా ఉంటారు, పొగరుబోతుతో ఉంటుంటారు. ఎప్పుడు ఇదంతా నేను ఒక్కడనే సంపాదించగలిగాను అనేటటువంటి అర్థాలు వచ్చేటట్లుగా ఉంటారు. తమలో తామే సద్గుణాలు ఉన్నట్లుగా పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళనే 10 మందికి ప్రచారం కూడా చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఇతరులను ఎప్పుడూ కూడా నిందిస్తూ ఉంటారు, వాళ్ళలో లోపాలు ఎతుకుతూనే ఉంటారు, ఎవరో ఒకళ్ళని ద్వేషిస్తూనే ఉంటారు. అయితే తమలోనూ ఎదుటి వారిలోనూ ఉన్నటువంటి పరమాత్మను గుర్తించలేరు. కాబట్టి ఎదుటి దోషాలను చివరికి పరమాత్మలో కూడా దోషాలు ఉన్నట్లుగానే భావిస్తూ అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. తన యొక్క కోరికలు తీరటానికి, పగలు తీర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఏదో రకమైన పూజలు, యజ్ఞాలు చేస్తూనే ఉంటారు. అవి కూడా ఎలా ఉంటాయి కానీ అవి కపట ఆచారం లేకుండా ఉంటాయి, కపటాచారాన్నే పాటిస్తూ ఉంటారని తెలియజేస్తోంది. కాబట్టి అసుర సంపత్తి కలిగినటువంటి ఈ గుణాలు కలిగిన వారు సాధన చేత మంచి గుణాలు మళ్ళా అలవర్చుకోవచ్చని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.